నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో వెళ్లి ఆయన నామినేషన్ వేశారు. దశాబ్ద కాలం నాటికల నెరవేరబోతుందని, నరసరావుపేట గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో టీడీపీతో పాటు కూటమి అభ్యర్థులు, జనసేన, బీజేపీ కూడా పాల్గొంటారని తెలిపారు. వైసీపీ అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడుతారంటున్న అరవింద్ బాబుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఇప్పట్లోనే నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు నామినేషన్ వేయబోతా ఉన్నారు. నామినేషన్ తర్వాత ఏ విధంగా ఇద్దరిని శంకారామ ఎట్లా పూరించబోతా ఉన్నారు, విజయానికి ఎట్లా ముందుకెళ్లబోతా ఉన్నారు, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు అరవింద్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి, మరి కొద్దిసేపట్లోనే నామినేషన్ వేయబోతా ఉన్నారు. నామినేషన్ తర్వాత మీరు మీ ప్రత్యర్థికి ఇచ్చే పిలుపు ఏంటి? నామినేషన్ ఎంతసేపట్లో వేయబోతా ఉన్నారు? ఇవాళ నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా అరవింద్ బాబు ఇప్పుడు నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఇవాళ ఈ కార్యక్రమం అనేది ఒక పండుగ వాతావరణంలో జనమంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీ అవినీతి దుర్మార్గాల్ని పారదోలడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అరవింద్ బాబుని అందరూ కూడా కొన్ని వేల మంది వాళ్ళు తీసుకెళ్ళి మరి నామినేషన్ వేయడానికి ఆర్డీ ఆఫీస్ దగ్గర తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా ఒకటే, ప్రత్యర్థులు వెన్నులో వణికి పుట్టిస్తాం. ఎందుకంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని, కిరాయి గుండలను అడ్డం పెట్టుకొని ఈ అవినీతి చేయడం, దుర్మార్గాలు చేయడం చేసింది. కాబట్టి అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్ డేట్ పడిందో, ఎప్పుడైతే ఎలక్షన్లు వచ్చినాయో ప్రజలందరూ కూడా దుర్మార్గ ప్రభుత్వం పారదోలాలి, అదేవిధంగా అవినీతి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి ఓడించాలనే ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా అంటే మీరు వేసే నామినేషన్ మీ వెనకాల వచ్చే జనాల్ని బట్టే ప్రత్యర్థికి మీ సత్తా ఏందనేది తెలిసే అవకాశం ఉంది.